Good morning students. This is Uday Santi working as JL in GJC Chirala. Today I would like to teach about antenatal care, that is in midwifery, paper 1, 5th unit, antenatal care. What is antenatal care? Meaning, definition. Before going to know about the meaning and definition of antenatal care, I would like to teach the introduction, okay, structure. So in this structure మనం మొత్తము యాంటీనేటల్ కేర్ గురించి అంతా కూడా ఒక్కసారి ఓవరాల్గా చూసుకున్నాము. సో ఏంటి యాంటీనేటల్ కేర్ అంటే ఏంటి, దీనిలో వేటేటి విషయాల గురించి మనం యాంటీనేటల్ కేర్లో తెలుసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఒకసారి చెప్తాను. ఓవరాల్ యాంటీనేటల్ కేర్ మొత్తం మీద ఒక మీకు ఓవరాల్ వ్యూ నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీనేటల్ కేర్ అంటే ఏంటంటే గర్భధారణ సమయమున ఇచ్చేటువంటి పరిచర్య. ఓకేనా, సో దీనిలో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుంటాము. తర్వాత యాంటీనేటల్ పీరియడ్ అంటే ఏంటి, మరి దాని యొక్క రిజిస్ట్రేషను, తర్వాత టేకింగ్ హిస్టరీ ఆఫ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించినటువంటి హిస్టరీ అంతా కూడా మనం తీసుకుంటాము. ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్స్, రొటీన్ అండ్ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్. ఓకే, తర్వాత నీడ్ బేస్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్, న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ, స్పెషల్ నీడ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై రిస్క్ కేసెస్ అండ్ రిఫరల్, ప్రిపరేషన్ ఆఫ్ మదర్ ఫర్ డెలివరీ. ఓకే, అంటే వీటన్నిటి గురించి మనం ఒక్కసారి యాంటీనేటల్ కేర్ మొత్తంలో కూడా మనం చూస్తామన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్, యాంటీనేటల్ పీరియడ్, రిజిస్ట్రేషన్, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. దానిలో నెక్స్ట్ డెఫినేషన్ మనం చూసినట్లయితే యాంటీనేటల్ కేర్ అంటే ఏంటి. ఓకే, యాంటీనేటల్ కేర్ అంటే డెఫినేషన్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, యాంటీనేటల్ కేర్ ఈస్ ద కేర్ గివెన్ టు ఏ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. యాంటీనేటల్ కేర్ ఈస్ ద కేర్. ఓకే, సో గర్భధారణ సమయమందు ఇచ్చేటువంటి పరిచర్య ఎవరికి, గర్భిణీ స్త్రీకి ఇచ్చేటువంటి పరిచర్యని యాంటీనేటల్ కేర్ అని చెప్పేసి అంటారు. అయితే ఇట్ ఈ సిస్టమాటిక్ సూపర్విజన్ ఆఫ్ ఏ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు మానిటర్ మెటర్నల్ వెల్బీయింగ్, ఫీటల్ వెల్బీయింగ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఫీటల్ గ్రోత్. సో ఇక్కడ ఏంటంటే సిస్టమాటిక్ సూపర్విజన్ ఆఫ్ ఏ ఉమెన్. ఓకే, సో సిస్టమాటిక్ సూపర్విజన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరంగా ఉంది, మనకు బాగా జ్వరంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాము, చెకప్ చేయించుకున్నాము. డాక్టర్ గారు ఏం చెప్పారు, మలేరియా అని గానో లేకపోతే టైఫాయిడ్ అనో ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు, 7 డేస్కి యాంటీబయాటిక్స్, అంటే సివియారిటీ ఆఫ్ ఫీవర్ని బట్టి 7 డేస్కి మెడికేషన్స్ ఇచ్చి ఆ తర్వాత మనల్ని పంపించేస్తారు. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మరలా ఇంకొకసారి ఒక చెకప్కి వెళ్తాము. అంతా బాగుందనుకుంటే వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉందా డాక్టర్ గారి దగ్గరికి? వెళ్తామా మనం పద్దాకలు వెళ్తామా? ఇంకా అవసరం లేదు. ఓకే, మళ్ళా ఇంకొకసారి చెకప్ చేయించుకుంటాను, ఇంకోసారి అవసరం లేదు. కానీ ఇక్కడ గర్భధారణ సమయంలో మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాము, లేకపోతే ఫస్ట్ మంత్స్లో నేను చూయించుకుంటాను, తర్వాత ఇంకా నాకు అవసరం లేదు అంటే అది చాలా రాంగ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సిస్టమాటిక్ సూపర్విజన్ ఆఫ్ ఉమెన్, అంటే రెగ్యులర్గా సూపర్విజన్ జరుగుతుందన్నమాట. రెగ్యులర్ సిస్టమాటిక్ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఓకే, సో మధ్య గ్యాప్ తీసుకుంటూ ఖచ్చితంగా చెకప్ అనేది చేస్తారు. ఎందుకు ఈ చెకప్ రెగ్యులర్గా మనకు అవసరము? ఏమో ఒకసారి చూయించుకొని ఇంకా ఇంటి దగ్గర ఉండిపోవచ్చు కదా, లేకపోతే 2 సార్లు చెకప్ చేయించుకొని డెలివరీ సమయంలో వెళ్ళొచ్చు కదా గర్భిణీ స్త్రీ. కాదనమాట. ఎందుకంటే తప్పనిసరిగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే మెటర్నల్ వెల్బీయింగ్, ఫీటల్ వెల్బీయింగ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఫీటల్ గ్రోత్. ఓకే, తల్లి యొక్క ఆరోగ్యం గురించి, బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే బిడ్డ యొక్క పెరుగుదల గురించి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా అవసరం అనమాట. అర్థమైంది ఇప్పుడు డెఫినేషను. యాంటీనేటల్ కేర్ అంటే ఏంటంటే ఈజ్ కేర్ గివెన్ టు ఏ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ సమయమందు ఇచ్చేటువంటి ఒక పరిచర్య. ఓకేనా, తర్వాత ఇది ఎప్పుడు ఆ ఒక్కసారి ప్రెగ్నెన్సీ, ఎస్ యు ఆర్ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న తర్వాత ఇంక మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే కాదు. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ సూపర్విజన్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఖచ్చితంగా సిస్టమాటిక్గా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలి. ఎందుకయ్యా అంటే తల్లి యొక్క ఆరోగ్యం కొరకు, బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు, అలాగే బిడ్డ యొక్క
పెరుగుదల అభివృద్ధి గురించి తెలుసుకోవటం కొరకు మనము రెగ్యులర్గా సిస్టమాటిక్ సూపర్విజన్ అనేది చాలా అవసరం అనమాట. ఓకేనా, ఇది డెఫినేషన్. యాంటీనేటల్ కేర్ ఇస్ అ కేర్ గివెన్ టు ఏ విమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే గర్భధారణ సమయం అందు ఇచ్చేటువంటి గర్భకాల పరిచర్యని యాంటీనేటల్ కేర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్స్. ఓకే, అంటే అసలు మనం ఎందుకు ఈ యొక్క పరిచర్య ఇవ్వాలి, గర్భధారణ సమయంలో మనం ఎందుకు కేర్ ప్రొవైడ్ చేయాలి అని మనం చూసుకున్నట్లయితే దానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయన్నమాట. తప్పనిసరిగా గర్భకాల పరిచర్య ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి అవసరం. ఎందుకు అవసరం, ఏంటి లక్ష్యాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి ఫస్ట్ వన్ మనం చూస్తే టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకేనా, సో టు ప్రమోట్ మంచి ఆరోగ్యం ప్రమోట్ చేయడం కోసం, అలాగే తల్లి బిడ్డని ఇద్దరిని సురక్షితంగా ఉంచడం కోసం మనకి డెఫినెట్గా యాంటీనేటల్ కేర్ అనేది అవసరం అనమాట. దాని యొక్క లక్ష్యము మంచి బిడ్డని తల్లిని క్షేమంగా ఉంచడం అనేది మొట్టమొదటి లక్ష్యం. టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద మదర్. సో తల్లి ఆరోగ్యం క్షేమంగా ఉంచటము, తర్వాత మంచి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయడం. ఓకే, అంటే గర్భధారణ సమయంలో స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ యొక్క హెచ్బి పర్సంటేజ్ కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. కానీ పోను అవన్నీ కూడా ఇంక్రీజ్ ఉంటాయి. ఎందుకు, రెగ్యులర్ సూపర్విజన్ వల్ల, మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం వల్ల, ఓకేనా, మంచి కౌన్సిలింగ్ వల్ల, గైడెన్స్ వల్ల, వీటన్నిటి వల్ల పెరుగుతాయి అనమాట. సో అది మన యొక్క మొట్టమొదటి లక్ష్యం అనమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ టు డిటెక్ట్ హై రిస్క్ కేసెస్. ఓకే, టు డిటెక్ట్ హై రిస్క్ కేసెస్ అంటే ఏంటి, ఏవైతే రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి కేసులు ఉంటాయో అలాంటి కేసుల్ని ముందుగానే ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే హై రిస్క్ కేసెస్ అంటే ఏంటి, కొద్దిమందికి గర్భధారణకు ముందు ఎలాంటి బ్లడ్ ప్రెషర్ ఉండదు, అంటే బీపీ కానీ హైపర్ టెన్షన్ ఏమీ ఉండదు అనమాట. అలాగే షుగరు అలాంటివి ఏమి ఉండవు. కానీ గర్భం దాల్చిన తర్వాత కొద్దిమందికి అలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది బిఫోర్ కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. ఓకే, మెడికల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు, అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటితో. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా హై రిస్క్ కేసులు అనమాట. అంటే వీళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. అయితే ఎవరికి శ్రద్ధ అవసరం అనేది మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. ఓకే, అది సెకండ్ పాయింట్. టు డిటెక్ట్ హై రిస్క్ కేసెస్, ముందుగానే మనము రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి కేసుల్ని ఐడెంటిఫై చేయడం కొరకు. ఓకేనా, దెన్ థర్డ్ పాయింట్ టు ఐడెంటిఫై కాంప్లికేషన్స్ అండ్ ప్రివెంట్ దెమ్. ఓకే, సో టు ఐడెంటిఫై కాంప్లికేషన్స్ అండ్ ప్రివెంట్ దెమ్, ముందుగానే మనము ఫర్దర్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని ముందుగానే ఐడెంటిఫై చేయడం, వాటి వల్ల వచ్చేటువంటి అనర్థాలని తొలగించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, అంటే గర్భధారణ వల్ల కొద్దిమందికి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉందన్నమాట. సో అలాంటివి ఏవి కూడా వాళ్ళని హాని కలిగించకుండా, వాళ్ళకి కానీ వాళ్ళ బేబీకి కానీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే ముందుగానే మనము వాటిని ఐడెంటిఫై చేసి తర్వాత ఆ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే అలాంటివి ఏవి కూడా రాకుండా, తల్లి బిడ్డని ఏవి ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవడం మన యొక్క థర్డ్ గోల్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ టు రిమూవ్ యాంగ్జైటీ అబౌట్ డెలివరీ. ఓకేనా, సో మనము ఆమెకున్నటువంటి భయాన్ని, ఆందోళనని అన్నిటినీ కూడా తీసివేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన పల్లెటూరులో చూస్తే ఎక్కువగా చాలామందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా భయం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎవరికైనా సహజంగా గర్భిణీ స్త్రీకి తన యొక్క డెలివరీ గురించి ప్రతి ఒక్కరికి కొన్ని అపోహలు, కొన్ని భయాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. మరి ముఖ్యంగా కొద్దిమంది అయితే వాళ్ళ దగ్గరికి వచ్చేసి వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. పలానా ఆమె డెలివరీ సరిగా బిడ్డని కనలేక చనిపోయింది, లేకపోతే బిడ్డ అడ్డం తిరిగిందంట, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే మాట్లాడతారు. సో దానివల్ల కూడా కొద్దిమందికి భయము, ఆందోళన ఉండొచ్చు. అవి లేనిపోని అనారోగ్య సమస్యలకి దారితీస్తాయి. కనుక మన యొక్క ముఖ్యమైన మరొక గోల్ ఏంటంటే డెలివరీకి సంబంధించినటువంటి భయాన్ని, ఆందోళనని గర్భిణీ స్త్రీకి ఏమాత్రం లేకుండా చూసుకోవటం మన యొక్క తర్వాత లక్ష్యం. ఓకేనా, తర్వాత టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మార్బిడిటీ. ఓకే, సో ఈ యొక్క గర్భధారణ వల్ల తల్లి కానీ బిడ్డ కానీ మరణించకుండా, అలాగే ఎలాంటి అనారోగ్యానికి గురవ్వకుండా చూసుకోవడం మన నెక్స్ట్ గోల్ అనమాట. ఓకే, సో టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ, అంటే బాగా మరణం కానీ అనారోగ్యం కానీ ఇవి రెండు ఏవి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేయకుండా చూడాలన్నమాట. ప్రీవియస్ డేస్లో అయితే ఎక్కువ మంది నిజంగానే ఈ యొక్క సరైనటువంటి హైజీనిక్ కండిషన్స్ పాటించకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు
తర్వాత వ్యాక్సినేషన్స్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్యాలకు గురయ్యే వాళ్ళు, సో ప్రసవ సమయంలో తలెత్తేటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం జరిగేది. సో ఇక్కడ మనకి ఏంటంటే వాటన్నిటిని తగ్గించాలి. ఓకేనా? సో వాటన్నిటిని తగ్గించడం మన యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అంటే యాంటీనేటల్ కేర్ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు అవసరం అంటే వీటన్నిటినీ కూడా మనం అవసరమైనటువంటివి పెంచడం, అనవసరమైనటువంటివి తీసివేయటం మన యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. దానిలో టు రిడ్యూస్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్. ఓకే, తర్వాత టు టీచ్ ద మదర్ రిగార్డింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ చైల్డ్ కేర్, న్యూట్రిషన్, పర్సనల్ హైజీన్. ఓకే, సో మదర్కి మనం తప్పనిసరిగా టీచ్ చేయాలన్నమాట. వేటి గురించి? చైల్డ్ కేర్ గురించి. ఓకేనా? అంటే బిడ్డ ప్రసవించిన తర్వాత బేబీ విషయం ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పోషకాహారం అవసరం అవుతుంది, ఏ రకమైనటువంటి హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో ఇలాంటి వాటన్నిటి గురించి కూడా, వ్యాక్సినేషన్ గురించి, ఇమ్యునైజేషన్ గురించి, వీటన్నిటి గురించి ముందుగానే తల్లికి ఒక అవగాహన అనేది కల్పించాలన్నమాట. ఓకేనా? సో చైల్డ్ కేర్, తర్వాత న్యూట్రిషన్, పర్సనల్ హైజీన్. సో వీటన్నిటి గురించి మనం చెప్పడం వల్ల, మంచి పోషకాహారం వల్ల, తర్వాత వచ్చేసరికి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఎంత అవసరం అనేది వీటి గురించి మనం తెలియచేయడం వల్ల తప్పనిసరిగా ప్రతి గర్భిణీ స్త్రీ వీటి విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటారు. దానివల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు. ఇవి మన యొక్క గోల్స్. అర్థమైందా? సో ఫస్ట్ వన్ ఇంకొకసారి మీకు చెప్తాను. మొదటి గోల్ టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ మెయింటైన్ ద హెల్త్ ఆఫ్ ద మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే మనము గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించాలి, తల్లి బిడ్డని ఇద్దరిని క్షేమంగా చూడాలి. తర్వాత హై రిస్క్ కేసెస్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ముందుగానే మనము ఐడెంటిఫై చేయాలి. థర్డ్ పాయింట్ టు ఐడెంటిఫై కాంప్లికేషన్స్ అండ్ ప్రివెంట్ దెమ్. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ముందుగానే వాటి గురించి మనము వాటిని నివారించగలగాలి. తర్వాత టు రిమూవ్ యాంగ్జైటీ అబౌట్ డెలివరీ. ఖచ్చితంగా డెలివరీకి సంబంధించినటువంటి భయాలు, ఆందోళనలు ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనము తల్లి నుంచి ఆ భయాన్ని, ఆందోళనని తొలగించాలి. నెక్స్ట్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. తప్పనిసరిగా మా తల్లి బిడ్డ ఇద్దరి యొక్క మరణాల రేటు కానీ, లేకపోతే అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు కానీ అన్నిటినీ కూడా తొలగించాలి, తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ టు టీచ్ ద మదర్ ఈజ్ రిగార్డింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ చైల్డ్ కేర్, న్యూట్రిషన్, పర్సనల్ హైజీన్. ఓకే, సో మదర్కి ముందుగానే మనము చైల్డ్ కేర్ గురించి, పోషకాహారం గురించి, పర్సనల్ హైజీన్ గురించి తప్పనిసరిగా మనము తెలియచేయాలి. ఓకే, సో ఇవి యాంటీనేటల్ కేర్కు ఉన్నటువంటి లక్ష్యాలు లేదా గోల్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వన్, నెంబర్ అండ్ టైమింగ్ ఆఫ్ యాంటీనేటల్ విజిట్స్. అంటే ఎన్నిసార్లు, ఓకేనా? ఇందాక నేను ప్రీవియస్గా మీకు చెప్పానమ్మా, మలేరియా కానీ ఇలాంటివి ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సహజంగా మెడికల్ కండిషన్స్ ఏమన్నా, చిన్న అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తారు? ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, మరలా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ యాంటీనేటల్ విజిట్స్ మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చెకప్స్కి చేయించుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ విజిట్ ఎప్పుడయ్యా అంటే వితిన్ 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, సో అప్పుడు సస్పెక్ట్ చేస్తారు మేబీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అని. సో వాళ్ళకి కనిపించేటువంటి కొన్ని లక్షణాలను బట్టి వాళ్ళు ప్రెగ్నెంట్ అని సస్పెక్ట్ చేస్తారనమాట. అప్పుడు వితిన్ 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా, ఓకే, సో అంటే దగ్గర వచ్చి చెకప్ చేయించుకుంటారు. అది ఫస్ట్ విజిట్. తర్వాత సెకండ్ విజిట్, ఇది కూడా కంపల్సరీ బిట్వీన్ 14 to 26 వీక్స్లో తప్పనిసరిగా సెకండ్ విజిట్. దెన్ థర్డ్ విజిట్ వచ్చేసరికి బిట్వీన్ 28 to 36 వీక్స్లో థర్డ్ విజిట్ జరగాలి. ఫోర్త్ విజిట్ వచ్చేసరికి బిట్వీన్ 36 అండ్ టర్మ్. ఆ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ సమయం కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ డెలివరీ సమయం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు డాక్టర్ యొక్క సూపర్విజన్లో ఉండాలి. సో ఈ విధంగా ఈ యొక్క యాంటీనేటల్ విజిట్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా మనము ఈ విజిట్స్ వాళ్ళకి గైడ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఇంక మధ్యలో ఏదన్నా చిన్న అబ్నార్మాలిటీస్, ఏదన్నా అబ్నార్మల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళని రమ్మని చెప్పి హాస్పిటల్ చెకప్కి వెళ్ళమని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా యాంటీనేటల్ విజిట్స్ అనేవి తప్పనిసరిగా అవసరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి టేకింగ్ హిస్టరీ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకేనా, టేకింగ్ హిస్టరీ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో దీనిలో మనం చూసినట్లయితే మనము ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క హిస్టరీ తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఓకే, సో ఎందుకు హిస్టరీ అవసరం, దానిలో ఏమేమిటి మెయిన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ యాంటీనేటల్ కేర్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ వన్ హిస్టరీ టేకింగ్, సెకండ్ వన్ ఫిజికల్ ఎగ్జామినేషన్, థర్డ్ అబ్డామినల్ ఎగ్జామినేషన్, ఫోర్త్ కౌన్సిలింగ్. ఓకే, సో మనము గర్భిణీ స్త్రీ యొక్క
కంప్లీట్ హిస్టరీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే తను శారీరకంగా ఏ విధంగా ఉంది అంటే శారీరకంగా కొన్ని లక్షణాలు చూసిన దాన్ని బట్టి మనము వాళ్ళు హై రిస్క్ కేసెస్ ఏమన్నా ఉన్నాయి, ఛాన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా అనీమిక్ కండిషన్స్లో ఉన్నారా, ఇలాంటివి తెలుసుకోవడానికి మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా అవసరం. తర్వాత అబ్డామినల్ ఎగ్జామినేషన్, ఇది కూడా బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి, ఏ విధంగా ఉంది బేబీ యొక్క పొజిషన్ ప్రజెంటేషన్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి అబ్డామినల్ ఎగ్జామినేషన్ అవసరం. తర్వాత కౌన్సిలింగ్. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే హిస్టరీ టేకింగ్లో పర్సనల్ హిస్టరీ ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే ఆమె యొక్క హైట్, వెయిట్, ఇవన్నీ పర్సనల్ హిస్టరీ, తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు తను ఎందుకు వచ్చింది, సో ఏ యొక్క సిమ్టమ్స్ కనిపించడం వల్ల. ఓకే, వాళ్ళు చెప్తారనమాట, మేడం నాకు మెన్స్ట్రేషన్ రెగ్యులర్గా లేదు, 2 నెలల నుంచి నాకు మెన్సెస్ అవ్వటం లేదు, ఇలాంటివి. ఓకే, సో ఇలాంటి లక్షణాలు, పొద్దున్నే నిద్రలేస్తానే వామిటింగ్ సెన్సేషన్, మనం ప్రీవియస్ క్లాస్ అయినా నార్మల్ ప్రెగ్నెన్సీలో మీరు చూసే ఉంటారు సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఆ యొక్క లక్షణాలు అన్నింటినీ కూడా మనం కనుక్కుంటాం. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, అది పర్సనల్ హిస్టరీలో మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీలో వచ్చేసరికి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అనారోగ్య పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, ఎలా ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఒకవేళ వాళ్ళకి రిలేటివా, ఇలాంటి హిస్టరీ అంతా కూడా తీసుకుంటాం అనమాట. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, సో దీనివల్ల జెనెటికల్గా ఏమన్నా తల్లి నుంచి బిడ్డకి, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా ఒకళ్ళ నుంచి ఒకరికి జెనెటిక్గా వచ్చే డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో దానికోసం మనం ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ అండ్ సర్జికల్ హిస్టరీ, అంటే గర్భిణీ స్త్రీ యొక్క మెడికల్ సర్జికల్ హిస్టరీ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటయ్యా అంటే మెడికల్, ఒకవేళ వాళ్ళు ఏదైనా అనారోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందితో బాధపడతా ఉన్నారా, మెడికేషన్స్లో ఏమైనా ఉన్నారా, ఓకేనా, సో అలాంటివి మెడికల్లో తీసుకుంటాం. తర్వాత వచ్చేసరికి సర్జికల్ హిస్టరీ, అంటే ప్రీవియస్గా వాళ్ళు ఏదైనా సర్జరీకి చేయించుకుని ఉన్నారా, ల్యాప్రోస్కోపీ కానీ, లేకపోతే ప్రీవియస్గా ఏదైనా సిజేరియన్ సెక్షన్ కానీ, లేకపోతే ప్రీవియస్గా అపెండెక్టమీ ఆపరేషన్స్ కానీ, ఇలాగా ఏమైనా సర్జరీస్ చేయించుకుని ఉన్నారా అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెన్స్ట్రల్ హిస్టరీ. ఓకే, ఈ మెన్స్ట్రల్ హిస్టరీలో వచ్చేసరికి వాళ్ళ యొక్క మెన్స్ట్రేషన్ ఏ విధంగా ఉంది, రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఉందా, లేకపోతే ఇర్రెగ్యులర్గా ఉందా, ఓకేనా, లేకపోతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తూ ఉందా, సో దానికి వస్తే బ్లీడింగ్ ఏమాత్రం ఉంటుంది. ఓకే, సో ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతా ఉంది, వీటి గురించి మనం మెన్స్ట్రల్ హిస్టరీలో తీసుకుంటాం. నెక్స్ట్ ఆబ్స్టికల్ హిస్టరీ అంటే ఏంటి, ప్రజెంట్ తను ఉన్నటువంటి కండిషన్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఓకే, సో ప్రీవియస్గా ఎంతమంది పిల్లలు, ఓకే, వాళ్ళు లైవ్ బేబీసా లేకపోతే కాదా, లేకపోతే ప్రీవియస్గా అబార్షన్స్ ఏమన్నా అయి ఉన్నాయా, ఇలాంటివి ఆబ్స్టిక్స్ సంబంధించి హిస్టరీ తీసుకుంటాం అనమాట. తర్వాత హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతము వాళ్ళకు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఏమన్నా ఫేస్ చేస్తూ ఉన్నారా, అంటే సింపుల్ కాంప్లికేషన్స్, చిన్న చిన్న అనారోగ్య అస్వస్థతలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా అనేది మనము అడిగి తెలుసుకుంటాం అనమాట. సో ఈ విధమైనటువంటి హిస్టరీ తీసుకోవడం వల్ల ఓవరాల్గా వాళ్ళ గురించి మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఓకే, ఎవరైతే ఎగ్జామినర్స్, ఎవరైతే అఫీషియల్స్ వాళ్ళని చెక్ చేస్తున్నారో డాక్టర్స్, వాళ్ళ గురించి ఒక అవగాహన కలుగుతుంది. మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అలాగే మంచి యాంటీనేటల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, దీనిలో మనము శారీరకంగా మనము చూస్తాం అనమాట. ఓకే, సో వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ యొక్క టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ, ఇది ప్రతిసారి గర్భిణీ స్త్రీ ఎప్పుడు యాంటీనేటల్ విజిట్కి వచ్చినా కూడా మనం తప్పనిసరిగా టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ. ఓకే, సో యాజ్ ఏ నర్స్గా మనము వైటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎవరు హాస్పిటల్కి వచ్చినా అనారోగ్యంతో బాధపడితే హాస్పిటల్కి వస్తే వైటల్ సైన్స్ అనేవి మనం తప్పనిసరిగా చూస్తాము. అందులో భాగంగా వీళ్ళకి కూడా హైట్, వెయిట్ కంపల్సరీగా చూస్తారనమాట. హైట్, వెయిట్, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ. తర్వాత ఆమె యొక్క ఫేస్, ఓకేనా, సో ఫేస్ చూసినప్పుడు ఏం తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ వాళ్ళ ఫేస్ ఏమైనా ఉబ్బుగా ఉందా, లేకపోతే పీకిపోయినట్టుగా ఏమన్నా ఉన్నారా, ఓకే, వాళ్ళ యొక్క కళ్ళు, ఇవి చూస్తామన్నమాట. సో దానిలో మనకి ఏం తెలుస్తుందయా అంటే, సో అనీమిక్గా ఉన్నట్లయితే కంజంక్టివా చాలా పేల్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని మనము ఫేస్ చూస్తాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్కి వచ్చారు, రోజు వస్తున్నట్టే వచ్చారు, కానీ ఈరోజు మీకు చాలా బలహీనంగా ఉన్నారనమాట, అంటే లైట్గా ఫీవర్ సిమ్టమ్స్ ఇట్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా మీ టీచర్ మిమ్మల్ని అడుగుతారా లేదా, ఏంటమ్మా ఈరోజు ఏమైంది అలా ఉన్నావు అని చెప్పేసానంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని
ఎక్స్ప్రెషన్స్ని బట్టి, ఓకే, సో మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు ఏ విధంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా అనేది తెలిసిపోతుంది. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అడుగుతారు, మీ మేడం అడుగుతారు. సో ఎందుకు అంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి, ఓకే, మన ఫేస్లో ఉన్నటువంటి వాటిని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా, ఫేస్ ఏమైనా ఉబ్బుగా కనిపిస్తాం, కళ్ళు ఏమైనా ఉబ్బినట్టుగా ఉన్నాయా. సో వీటిని బట్టి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని మనం కొంతమేరకు అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్. సో నెక్లో వచ్చేసరికి థైరాయిడ్ గ్లాండ్స్ కానీ లింఫ్ నోడ్స్ ఇవేమన్నా వాసి ఉన్నాయా అనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ హార్ట్కి సంబంధించినటువంటివి, హార్ట్ బీట్ ఏ విధంగా ఉంది అనేది చూస్తాము. నెక్స్ట్ లంగ్స్ సంబంధించిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాము. బ్రెస్ట్ అండ్ నిపుల్స్, ఓకే, సో బ్రెస్ట్ సైజ్ ఖచ్చితంగా గర్భధారణ సమయంలో ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నిపుల్స్లో వచ్చేసరికి నిపుల్ సైజ్ ఏ విధంగా ఉంది, ఓకే, లేకపోతే ఇన్వర్టెడ్ నిప్పులు ఏమన్నా ఉందా అనేది చూస్తామన్నమాట. నెక్స్ట్ స్ప్లీన్ అండ్ లివర్ గాల్ బ్లాడర్, ఓకే, సో స్ప్లీన్కి సంబంధించి, గాల్ బ్లాడర్ సంబంధించి, లివర్ సంబంధించి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. నెక్స్ట్ జనరల్ కండిషన్ అనీమియా, ఎడీమా, ఓకే, సో ఇలాంటివి ఏమన్నా అనారోగ్య పరిస్థితులతో బాధపడతా ఉన్నారా ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం వీటి గురించి తెలుసుకుంటాం. తర్వాత స్కిన్ ఏ విధంగా ఉంది, ఓకే, సో స్కిన్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా, పెలగ్రా లాగా ఏదన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా అనేది చెక్ చేస్తాం అనమాట. తర్వాత కింద లోవర్ ఎక్స్ట్రిమిటీస్, సో లోవర్ ఎక్స్ట్రిమిటీస్కి వచ్చేసరికి ఎడిమా ఏమైనా ఉందా అనేది చూస్తాం. ఎడిమా అంటే కాళ్ళు వాసి ఉండడం అనమాట, ఓకే, నీరు చేరితే వాస్తాయి, దాన్ని ఎడిమా అని చెప్పేసి అంటారు. సో ఎడిమా ఏమన్నా ఉందా అనేది చూస్తాం అనమాట. తర్వాత వ్యారికోసిటీస్, సో ఇవన్నీ కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్స్లో మనము చూసేవి. దీని ద్వారా ఒక అవగాహన అనేది ఆ యొక్క హెల్త్ ప్రొఫెషనల్స్కి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆమెకి మంచి నర్సింగ్ కేర్, ఓకే, యాంటీనేటల్ కేర్ ప్రొవైడ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్స్, ఓకే, సో ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, ఖచ్చితంగా యాంటీనేటల్ మదర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనము బ్లడ్ గ్రూపు, ఆర్హెచ్ టైప్, సిబిసి బ్లడ్ కంప్లీట్ బ్లడ్ కౌంట్ చెక్ చేస్తారు, విడిఆర్ఎల్ చేస్తారు, హెచ్ఐవి, బ్లడ్ షుగర్, యూరిన్ టెస్ట్ ఫర్ ఆల్బుమిన్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేస్తారనమాట. ఓకే, సో ఎందుకంటే ఏమన్నా షుగర్ వాల్యూస్ ఏమన్నా పెరిగినాయా, ఓకే, బ్లడ్ షుగర్ వాల్యూస్ ఏమన్నా పెరిగినాయా, ఆర్హెచ్ టైప్, ఓకే, మదర్ది బేబీ ఏ విధంగా, సో దానివల్ల వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, వీటి గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మనము తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, సో అనిమిక్ కండిషన్లో ఏమైనా మదర్ ఉందా, ఓకే, సో ఇవి హెచ్ఐవి ఇలాంటివి ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారా, సో దీన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్కి, ఓకే, ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చాలా అవసరం. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ప్రీవియస్గా మనం చూసినట్లయితే దీనిలో హిస్టరీ టేకింగ్ చూసాము, ఫిజికల్ ఎగ్జామినేషన్ చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అబ్డామినల్ ఎగ్జామినేషన్, ఓకే, థర్డ్ వన్ ఏంటి అబ్డామినల్ ఎగ్జామ్. సో అబ్డామినల్ ఎగ్జామినేషన్లో చూడండి, అబ్డామినల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. సో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి, బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఈ యొక్క అబ్డామినల్ ఎగ్జామినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మూడు రకాలుగా మనము అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఒకటి వచ్చేసరికి ఇన్స్పెక్షన్, రెండవది పాల్పేషన్, మూడవది ఆస్కల్టేషన్. సో ఫస్ట్ వన్ మనం చూస్తే ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే చూసి తెలుసుకోవడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. ఓకేనా, అర్థమైందా, చూసి తెలుసుకోవడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. రెండవది పాల్పేషన్, తాకి తెలుసుకోవడాన్ని పాల్పేషన్ అంటారు. అర్థమైందా, సో ఏంటి తాకి తెలుసుకోవడాన్ని పాల్పేషన్ అంటారు. ఆస్కల్టేషన్ అంటే వినటము ద్వారా తెలుసుకోవడాన్ని ఆస్కల్టేషన్ అంటారు. ఓకే, సో అబ్డామినల్ ఎగ్జామినేషన్లో మెయిన్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటి ఇన్స్పెక్షన్, పాల్పేషన్, ఆస్కల్టేషన్. సో ఫస్ట్ వన్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి చూసి తెలుసుకోవడం, రెండవది పాల్పేషన్ అంటే ఏంటి తాకి తెలుసుకోవడం, మూడవది ఆస్కల్టేషన్ అంటే ఏంటి వినటం ద్వారా తెలుసుకోవడం. ఓకే, సో ఈ విధంగా మనం అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేస్తాము. సో ఫస్ట్ వన్ మనం అబ్డామినల్ ఎగ్జామినేషన్లో మొదటిది ఇన్స్పెక్షన్ మనం చూసినట్లయితే ఇన్ ద ఆబ్స్టిక్ ఎగ్జామినేషన్ ఇన్స్పెక్ట్ ద అబ్డామెన్ ఫర్. సో దీనిలో మనం చూడడం ద్వారా ఏం తెలుసుకుంటాం, ఫస్ట్ ఫీటల్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, సో అంటే పెరుగుతున్నటువంటి గర్భాశయాన్ని బట్టి ఫీటల్ మూమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా,
అనేది కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇన్స్పెక్షన్లో కొద్దిమందికి గర్భిణీ స్త్రీకి పొట్ట చాలా ఎక్కువగా లావుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే ఏమన్నా ఉన్నాయా అంటే పాలిహైడ్రామినియస్ అంటే ఎక్కువ ఎక్కువగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉందా అనేది మనము గమనించాలి. లేకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీనా అనేది మనం గమనించాలన్నమాట. ఓకే. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి సర్జికల్ స్కార్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. అంటే ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్ చేయించుకుని ఉన్నారనుకో, లేకపోతే లాప్రోస్కోపీ ఏదైనా చేయించుకుని ఉంటే ఆ యొక్క సర్జికల్ స్కార్స్ మనకి అవి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, వీళ్ళు ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్కి వెళ్ళున్నారు, లేకపోతే లాప్రోస్కోపీకి వెళ్ళున్నారు అనేది మనకు చూడగానే అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ వన్ స్కిన్ చేంజెస్. ఓకే, సో ఈ స్కిన్ చేంజెస్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే లీనియా నైగ్రా. ఓకే, 3 రకాలైనటువంటి స్కిన్ చేంజెస్ మనం చూస్తాము. 1 లీనియా నైగ్రా, 2 స్ట్రయా గ్రావిడేరం, 3 స్ట్రయా ఆల్బికాన్స్. సో లీనియా నైగ్రా అంటే ఏంటంటే డార్క్ వర్టికల్ లైన్ ఫ్రమ్ అంబ్లికస్ టు ద ప్యూబిస్. ఓకే, సో డార్క్ వర్టికల్ లైన్ ఫ్రమ్ అంబ్లికస్ టు ద ప్యూబిస్ అంటే ఏంటి, అంబ్లికస్ నుంచి ప్యూబిస్ వరకు ఒక డార్క్ లైన్ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే లీనియా నైగ్రా అంటారు. సో దాన్ని చూసినప్పుడు మనకి ప్రీవియస్గా వీళ్ళు ప్రెగ్నెంట్ అయి ఉన్నారు అనేది మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. స్ట్రయా గ్రావిడేరం అంటే స్ట్రెచ్ మార్క్స్ మనకు కనిపిస్తాయి. స్ట్రయా ఆల్బికన్స్ అంటే ప్రీవియస్గా డెలివరీ అయినటువంటి సిల్వర్ వైట్ కలర్లో మనకి లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. దాన్ని స్ట్రయా ఆల్బికన్స్ అంటారు. సో వీటిని బట్టి మనకి కొంత అవగాహన వస్తుంది ఆ యొక్క గర్భిణీ స్త్రీ మీద, ఆ యొక్క గర్భధారణ మీద, లేకపోతే ఆమె మోస్తున్నటువంటి ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ఉంది. ఓకే, ప్రీవియస్గా ఏమి డెలివరీ అయ్యింది, లేకపోతే ప్రీవియస్గా ఏమి లాప్రోస్కోపిక్ వెళ్ళింది, సో వీటిని ప్రీవియస్గా సిజేరియన్ అయ్యింది, ఇవన్నీ కూడా కొంత చూడడం ద్వారా మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీని ఏమంటారు, చూసి తెలుసుకోవడం. ఇది అబ్డామినల్ ఇన్స్పెక్షన్. దీనిలో మనము వీటినన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, అబ్డామినల్ ఇన్స్పెక్షన్ తర్వాత అబ్డామినల్ పాల్పేషన్. ఓకే, అబ్డామినల్ పాల్పేషన్స్లో మొత్తము 3 రకాలు ఉన్నాయి. ఓకేనా, ఎన్ని రకాలు ఉన్నాయమ్మా, 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ అబ్డామినల్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ అబ్డామినల్ పాల్పేషన్. సో ఈ పాల్పేషన్లో 3 రకాలైనటువంటి పాల్పేషన్స్ ఉన్నాయి. 1 ఫండల్ పాల్పేషన్, 2వది లేటరల్ పాల్పేషన్, 3వది పెల్విక్ పాల్పేషన్. ఓకేనా, సో ఫస్ట్ అసలు ఫండల్ పాల్పేషన్ అంటే ఏంటి, తర్వాత లేటరల్ పాల్పేషన్, పెల్విక్ పాల్పేషన్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. సో ఈ యొక్క అబ్డామినల్ పాల్పేషన్స్ మనం చేసేదానికి ముందు డెఫినెట్గా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ద పేషెంట్. ఖచ్చితంగా మనం ఎవరము అనేది వాళ్ళకి పేషెంట్కి తెలియచేయాలన్నమాట. ఓకే, తర్వాత వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే, శుభ్రంగా పరిశుభ్రంగా హ్యాండ్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ యొక్క ప్రొసీజర్ చేసేదానికి ముందు తప్పనిసరిగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ వాట్ ఎగ్జామినేషన్ ఇన్వాల్వ్స్ అండ్ వై ఇట్ ఈస్ నెససరీ. తప్పనిసరిగా మనము ఏం ఎగ్జామినేషన్ చేస్తున్నాము అనేది పేషెంట్కి డెఫినెట్గా మనం తెలియపరచాలన్నమాట. ఓకే, సో తర్వాత ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు డెఫినెట్గా మదర్ని బ్లాడర్ ఎంటీ చేయమని చెప్పాలి. ఓకే, బ్లాడర్ కంప్లీట్గా అంటే యూరిన్కి వెళ్ళేసి రమ్మని చెప్పాలన్నమాట. ఓకే, సో మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం ద్వారా ఆమెకు కొంత ధైర్యం అనేది వస్తుంది. ఓకే, తర్వాత తను మనకి చక్కగా అబ్డామినల్ పాల్పేషన్ చేయడానికి తను కోఆపరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ విధంగా మదర్ని ప్రిపేర్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఫండల్ పాల్పేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి వచ్చేసరికి స్టాండ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద మదర్ అండ్ రబ్ ద హ్యాండ్స్ అండ్ జెంట్లీ పాల్పేట్ విత్ ద ఫింగర్స్ ఆఫ్ ద బోత్ హ్యాండ్స్. చూడండి, ఇక్కడ ఫండల్ పాల్పేషన్లో యూట్రస్లో ఫండస్ భాగం ఎక్కడ ఉంటుందమ్మా. ఓకే, సో ఇక్కడ ఈ భాగం వచ్చేసరికి ఫండస్ కదా. సో ఈ భాగాన్ని మనం ఫండస్ అంటాం. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనం ఎక్కడుండే ఖచ్చితంగా మదర్ యొక్క రైట్ సైడ్ నిలబడాలి. ఓకే, సో పేషెంట్ బెడ్ మీద సుపైన్ పొజిషన్లో పడుకుని ఉన్నారు, స్లైట్గా లెగ్స్ కొంచెం రైస్ చేసి పెట్టుంచారు. సో అక్కడ మనం రైట్ సైడ్ మదర్ యొక్క రైట్ సైడ్ నిలబడి మనం ఇప్పుడు ఫండల్ పాల్పేషన్ అనేది చేయాలి. సో పాల్పేషన్ అంటే మీకేం చెప్పాను, తాకి తెలుసుకోవడం. ఓకే, సో ఇక్కడ మనము మన యొక్క టూ హ్యాండ్స్లో మన యొక్క ఫింగర్స్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం, తాకి తెలుసుకుంటున్నాం అనమాట. ఏం తెలుసుకుంటున్నామంటే అక్కడ ఆ ఫండస్ భాగంలో
బిడ్డ యొక్క ఏ భాగం ఉంది అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో దానికోసం మనం ఎలా ఎగ్జామినేషన్ చేస్తున్నాము, మన యొక్క ఫస్ట్ మన హ్యాండ్స్ జెంటిల్గా బాగా రబ్ చేసుకొని, అంటే మదరు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఓకే మన హ్యాండ్స్ రబ్ చేసుకొని, ఆ తర్వాత రెండు చేతులు ఫండస్ భాగం మీద పెట్టి ఎగ్జామినేషన్ చేస్తున్నాం అనమాట. ఓకే, విత్ ద ఫింగర్స్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్కవర్ ద పోల్ ఆఫ్. సో ఫీటస్ యొక్క ఏ భాగం అక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండస్ భాగంలో ఏముంది, హెడ్ ఉందనుకోండి. ఓకే, సో ఆ హెడ్ మనకు ఎలా తెలుస్తుందయ్యా అంటే ఈజీలీ మూవబుల్. ఓకే, ఒకవేళ హెడ్ కనుక అయినట్లయితే అది హార్డ్ అండ్ రౌండ్గా ఉంటుంది. హెడ్ ఫీల్స్ హార్డ్ అండ్ రౌండ్గా ఉంటుంది, అలాగే ఈజీగా మూవ్ అవుతుంది అనమాట, అండ్ బ్యాలెటబుల్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ హెడ్ కాకుండా బ్రీచ్ ఉందనుకోండి, బ్రీచ్ ఉన్నప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే ఆ బ్రీచ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, ట్రయాంగులర్ అండ్ కంటిన్యూస్ విత్ ద బాడీ. ఓకే, సో కంటిన్యూ అవుతుంది అనమాట, ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం ఇర్రెగ్యులర్ మాసెస్గా ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. సో మనము ఫండల్ పాల్పేషన్లో బిడ్డ యొక్క అంటే బిడ్డ ఏ పొజిషన్లో ఉంది, ఓకే, సో ఫండస్ భాగంలో ఏ భాగం ఉంది, బిడ్డ యొక్క ఏ పోల్ ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఫండల్ పాల్పేషన్ చేస్తున్నాం అనమాట. సో మనం ఇక్కడ ఏం చేసాము, మదర్ యొక్క రైట్ సైడ్ నిలబడ్డాము, మన హ్యాండ్స్ జెంటిల్గా బాగా రబ్ చేసాము. ఓకే, ఆ తర్వాత ఫండస్ మీద మన యొక్క ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామిన్ చేస్తున్నారో ఆవిడ తన యొక్క హ్యాండ్స్ను ఉపయోగించి జెంటిల్గా సాఫ్ట్గా రబ్ చేసినప్పుడు మనకు అక్కడ ఏ భాగం ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ హెడ్ ఉందనుకోండి, అక్కడ మనం ఏం ఫీల్ అవుతాము, హార్డ్ అండ్ రౌండ్. ఓకే, అలాగే హార్డ్గా ఉంటుంది, తల అంతే కదా, తల కొంచెం హార్డ్గా తగులుతుంది, రౌండ్గా ఉంటుంది, అలాగే మనం చక్కగా దాన్ని ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ హెడ్ లేదు, బ్రీచ్ ఉందనుకోండి, అప్పుడు ఏం తెలుస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది, ట్రయాంగులర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా అది నెక్స్ట్ కంటిన్యూ విత్ బాడీ. ఓకే, సో ఈ ఫండల్ పాల్పేషన్ ద్వారా మనము అక్కడ అసలు ఏ భాగం ఉందని మనకు అర్థమవుతుంది. ఓకే, అర్థమైంది కదా. దెన్ నెక్స్ట్ వన్ లేటరల్ పాల్పేషన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి లేటరల్ పాల్పేషన్. సో ఈ లేటరల్ పాల్పేషన్లో మనకి ఏం తెలుస్తుందయ్యా అంటే ద హ్యాండ్స్ ఆర్ నౌ ప్లేస్డ్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద అబ్డామెన్. ఇప్పుడు మన యొక్క హ్యాండ్స్ని సైడ్స్కి పెడుతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు ఇక్కడ మనం చెక్ చేసాం, ఫండస్ భాగంలో చూసాము, ఇప్పుడు లేటరల్ కిందకు వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఈ లేటరల్ పాల్పేషన్ ఇంకొక మాట ఏమంటారంటే అంబ్లికల్ పాల్పేషన్ లేదా అంబ్లికల్ గ్రిప్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటయ్యా అంటే ఈ కిందకి మనము ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తున్నాము, అంటే నెక్స్ట్ పార్ట్ ఏముంది అనేది మనం తెలుసుకోబోతా ఉన్నాము. సో దీనిలో వచ్చేసరికి మనం ఫస్ట్ ఇందాక వచ్చేసరికి ఫండల్ పాల్పేషన్లో మనం 2 హ్యాండ్స్ ఉపయోగించాం. ఓకే, ఎగ్జామినర్ తన యొక్క 2 చేతులను ఉపయోగించాడు, కానీ కిందకు వచ్చేసరికి మనం రెండు చేతులు ఒకసారి పెట్టి చెక్ చేయకూడదు. ఏంటి, ఫస్ట్ ఒక హ్యాండ్ పెట్టాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు చెక్ చేస్తూ ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి, ఇటుపక్క ఈ హ్యాండ్ని కొంచెం ప్రెస్ చేసి పెట్టించాలన్నమాట. ఓకే, సో ప్రెస్ చేసినప్పుడు బేబీ కొంచెం అవతలకి మూవ్ అవుతుంది, మనకి ఎగ్జామినర్కి కొంచెం టెస్ట్ చేసినప్పుడు ఈజీగా పార్ట్స్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు అక్కడ ఏం షేప్ ఉంది అనేది తెలుస్తుంది. ఒకవేళ కర్వ్ ఉన్నట్లు అనుకోండి, అది ఎలా ఉంటుంది, చాలా సో ఇక్కడ firm curve of the back of the fetus and other side of the rather knobby feel of the fetal limbs. అంటే ఒకవేళ వెన్నెముక గనక ఉన్నట్లయితే మనకు అక్కడ చాలా ఫర్మ్గా కర్వ్గా మనకు తగులుతుంది. ఓకే, కర్వ్ షేప్లో తగులుతుంది. అర్థమైందా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కర్వ్ షేప్లో తగులుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యువతల వైపు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము, కర్వ్ షేప్లో మనకు అర్థమైంది, తర్వాత ఈ రైట్ హ్యాండ్ని ప్రెస్ చేసి పెట్టుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం మళ్ళీ చెక్ చేస్తామన్నమాట. ఓకే, సో అక్కడ సాఫ్ట్గా జెంటిల్గా చెక్ చేసినప్పుడు మనకు అక్కడ ఏం తెలుస్తాయంటే నాబీ ఫీల్స్, ఫీటల్ లిమ్స్ తెలుస్తాయి అనమాట. అలాగే ఇర్రెగ్యులర్ మాసెస్ లేకపోతే ఇర్రెగ్యులర్ ప్రొట్రూషన్స్ మనం ఫీల్ అవుతాం. సో దాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, సో పైన ఈ భాగం ఉంది, నెక్స్ట్ లిమ్స్ ఉన్నాయి, ఓకే, వెనక వర్టిబ్రా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే వెన్ ద పేషెంట్ ఈజ్ ఒబేస్, when there is a lot of liquor, when the uterus is tight as in some primigravidas. ఓకే, కొద్దిమంది స్త్రీలకి వాళ్ళు బాగా ఒబేస్గా ఉన్నారనుకోండి అమ్మా, అలాంటప్పుడు కొంచెం ఐడెంటిఫై చేయడం, అంటే బేబీ యొక్క పొజిషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది.
అలాగే లిక్కర్ ఎక్కువగా అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీలకు కూడా మనము కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. అలాగే బాగా టైట్గా బిగించి పట్టిన వాళ్ళకు కూడా కొంచెం కష్టం. సో ఈ కండిషన్స్లో కష్టమవుతుంది. అదర్వైజ్ చాలా క్లియర్గా మనకి లేటరల్ పాల్పేషన్లో బేబీ ఏ పొజిషన్లో ఉంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఫండల్ పాల్పేషన్, దెన్ సెకండ్ వన్ లేటరల్ పాల్పేషన్, దెన్ నెక్స్ట్ పెల్విక్ పాల్పేషన్. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఓకే, సో పెల్విక్ పాల్పేషన్లో ఫస్ట్ పెల్విక్ గ్రిప్, దెన్ సెకండ్ పెల్విక్ గ్రిప్ అని ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ పెల్విక్ గ్రిప్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసరికి ద ఎగ్జామినర్ గ్రాస్ప్స్ ద లోవర్ పోర్షన్ ఆఫ్ ద అబ్డామెన్ జస్ట్ అబోవ్ ద సింఫసిస్ ప్యూబిస్ బిట్వీన్ ద థంబ్ అండ్ ఫింగర్స్ ఆఫ్ వన్ హ్యాండ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మదర్ యొక్క ఫస్ట్ పెల్విక్ గ్రిప్లో మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా సేమ్ ఇందాక మదర్ పేషెంట్ యొక్క ఫేస్ని ఫేస్ చేస్తూ ఎగ్జామినేషన్ చేశారు, ఇక్కడ కూడా అంతే ఆ విధంగానే ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఒక్క హ్యాండ్ మాత్రమే ఉపయోగిస్తారనమాట. అది కూడా లోవర్ పోల్ అంటే యూట్రస్ యొక్క చివరి భాగం అంటే సింఫసిస్ ప్యూబిస్ దగ్గర మనం ఎగ్జామినేషన్ చేస్తున్నాం అనమాట. సో ఎగ్జామినర్ చేసేటువంటి 4 హ్యాండ్స్, తర్వాత ఇదిగో ఈ 4 ఫింగర్స్ ఇటువైపు, తర్వాత థమ్ ఫింగర్ ఈ విధంగా పెట్టేసి చూడాలన్నమాట. సో లోవర్ ఈ కింద భాగంలో ఏమి ఎంగేజ్ అయ్యింది, ఏ భాగం ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం మనం ఈ విధమైనటువంటి పరీక్ష చేస్తాము. సో దీనిలో ఒకవేళ హెడ్ కనుక ఫిక్స్ అయ్యిందనుకోండి, ఇందా చెప్పుకున్నట్టు హార్డ్ రౌండ్ మాస్ మనకి తగులుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పెల్విక్ గ్రిప్, ఈ విధంగా ఎగ్జామినేషన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ పెల్విక్ గ్రిప్ వచ్చేసరికి ఇక్కడ ద ఎగ్జామినర్ ఫేసెస్ ఇప్పటి వరకు మనము ఈ 3 ఎగ్జామినేషన్స్లో మనం పేషెంట్ యొక్క ఫేస్ని చూస్తూ ఉన్నాం. కానీ ఈ సెకండ్ పెల్విక్ గ్రిప్లో వచ్చేసరికి మనం పేషెంట్ యొక్క ఫీట్ చూస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఎలా నిలబడ్డారు. ఇప్పుడు మదర్ యొక్క పేషెంట్ యొక్క ఫీట్ చూస్తూ ఉన్నారనమాట ఎగ్జామినర్. సో ఇక్కడ వీళ్ళు 2 ఫింగర్స్ని ఉపయోగించి సాఫ్ట్గా జెంటిల్గా మసాజ్ చేసినప్పుడు, ఓకే, ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ భాగం ఎంగేజ్ అయ్యి ఉంది, కింద ఈ లోవర్ సింఫసిస్ ప్యూబిస్ దగ్గర ఏ భాగము ఫిక్స్ అయ్యి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకు ఓవరాల్గా మనం ఒక అంచనాకి వస్తాం. బేబీ యొక్క హెడ్ ఎక్కడుంది, ఓకే, తర్వాత బేబీ యొక్క పొడాలిక్ పార్ట్ ఎక్కడుంది, వర్టిబ్రా ఎక్కడుంది, లిమ్స్ ఎక్కడ ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి బేబీ యొక్క పొజిషన్ ఏంటి, ప్రెసెంటేషన్ ఏంటి, లై ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము అబ్డామినల్ పాల్పేషన్స్ అనేవి చేస్తామన్నమాట. ఈ అబ్డామినల్ పాల్పేషన్ క్లియర్గా మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మదర్కి 28 వీక్స్ గడిచిన తర్వాత మాత్రమే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది అబ్డామినల్ ఎగ్జామినేషన్. దీనిలో ఫండల్ హైట్ మనం ఖచ్చితంగా మెషర్ చేస్తామమ్మా. సో ఏంటయ్యా అంటే ద మెషర్మెంట్ ఈస్ జనరల్లీ డిఫైన్డ్ యాజ్ ద డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ప్యూబిక్ బోన్ టు ద టాప్ ఆఫ్ ద యూట్రస్. ఓకే, సో ఫండల్ హైట్ కూడా చాలా అవసరం అనమాట. ఖచ్చితంగా మనం ఫండల్ హైట్ తెలుసుకోవాలి. దానికోసము మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇక్కడ నుంచి, ఓకే, సో ఇంచ్ టేప్తో ఇక్కడ నుంచి ఈ ప్యూబిక్ బోన్ టాప్ ఆఫ్ ద ప్యూబిక్ బోన్ దగ్గర నుంచి టాప్ ఆఫ్ యూట్రస్ అంటే ఈ ఫండస్ భాగం వరకు మనము ఎగ్జామినేషన్ చేస్తాం అనమాట సెంటీమీటర్స్లో. ఓకే, సో ఈ విధమైనటువంటి కొలవడం ద్వారా మనం ఫండల్ హైట్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లై. ఓకే, సో ఈ లై ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో లై వచ్చేసరికి ఫీటల్ లై రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద ఫీటస్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద మదర్. ఓకే, సో ఫీటల్ లై అనేది రిలేషన్షిప్ బిట్వీన్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద ఫీటస్ విత్ రెస్పెక్ట్ టు ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద మదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూసినట్లయితే బేబీ ఈ విధమైనటువంటి పొజిషన్లో ఉందనుకోండి. సో ఈ యొక్క లైని ఏమని చెప్పేసి అంటారంటే లాంగిట్యూడినల్ లై అంటారనమాట. అంటే బేబీ ఆ విధంగా ఉందన్నమాట. ఓకే, సో అలా కాకుండా బేబీ ఈ విధంగా అడ్డంగా ఉందనుకోండి. సో ఇలా ఉంటే ఈ లైన్ ఏమంటారంటే ట్రాన్స్వర్స్ లై అని చెప్పేసి అంటారు. అలా కాదు, బేబీ ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆబ్లిక్యూ లై అని చెప్పేసి అంటారు. అర్థమైందా లై అంటే? సో రిలేషన్షిప్ బిట్వీన్ ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద ఫీటస్ విత్ రెస్పెక్ట్ టు ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద మదర్. ఓకే, సో వీటిని బట్టి మనము బేబీ ఏ లైలో ఉంది అనేది చెప్పగలుగుతాం. ఓకే, సో ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటారు లాంగిట్యూడినల్ లై అంటారు. ఈ విధంగా ఉంటే ట్రాన్స్వర్స్ లై అని చెప్పేసి అంటారు. ఇలాగుంటే ఆబ్లిక్యూ లై అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో ఇది ఫండల్ హైట్ లై. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
పొజిషన్ ఫేసింగ్. సో ఇక్కడ ఇందాక మనము ఏ రకంగా అయితే ఎగ్జామినేషన్లో అబ్డామినల్ పాల్పేషన్లో మనం ఏ విధంగా ఎగ్జామిన్ చేసామో సేమ్ అలాగే మదర్ యొక్క రైట్ సైడ్ నిలబడి మనం ఎగ్జామిన్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఎగ్జామిన్లో మనకేం తెలుస్తుంది, బేబీ యొక్క పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అంటే బేబీ ఈ విధంగా నిలువుగా ఉందా, లేకపోతే అడ్డంగా ఉందా, లేకపోతే ఆబ్లిక్యూలో ఉందా, ఓకే, బేబీ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, హెడ్ కిందకుందా పైకుందా, ఓకే. సో దీన్ని ఏమంటారంటే పొజిషన్ అని చెప్పేసి అంటారు, ఓకేనా. దెన్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్రజెంటేషన్. ద ప్రజెంటేషన్ ఆఫ్ ఫీటస్ అబౌట్ టు బి బాండ్ రిఫర్స్ టు. సో ప్రజెంటేషన్ మనకు తెలియాలి, అంటే ఏది ప్రసవాన్ని కంటిన్యూ చేస్తుంది, ప్రసవము దేని ద్వారా జరుగుతుంది అనేది మనకు తెలియాలంటే ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ప్రజెంటేషన్ అని చెప్పేసి అంటారు, ఓకే. ద ప్రజెంటేషన్ ఆఫ్ ఫీటస్ అబౌట్ టు బాండ్ రిఫర్స్ టు విచ్ అనటామికల్ పార్ట్ ఆఫ్ ద ఫీటస్ ఈజ్ లీడింగ్, ఓకేనా. సో బేబీ యొక్క ఏ శరీరంలో ఏ భాగమో ప్రసవాన్ని లీడ్ చేస్తుంది అనే ఆ భాగాన్ని ఏమంటారంటే ప్రజెంటేషన్ అని చెప్పేసి అంటారు. దాట్ ఈస్ క్లోజెస్ట్ టు ద పెల్విక్ ఇన్లెట్ ఆఫ్ ద బర్త్ కెనాల్. సో ఇక్కడ వచ్చేసరికి పాల్పేట్ ద లోవర్ యూట్రస్ టు ఫైండ్ ద ప్రెసెంటింగ్ పార్ట్. సో మనము ఏ విధంగా మనము ప్రెసెంటింగ్ పార్ట్ ఏముంది అనేది మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే పాల్పేట్ చేయడం ద్వారా, ఓకేనా. సో ఇక్కడ మీకు కొన్ని ఇచ్చారు, అవేంటంటే ఈ విధంగా ఉందనుకోండి, ఇది నార్మల్ వర్టెక్స్ ప్రెసెంటేషన్ అంటారు. సో ఈ విధంగా షోల్డరు ఒకటి పెల్విస్లో ఫిక్స్ అయ్యింది, దీన్ని షోల్డర్ ప్రెసెంటేషన్ అంటారు. తర్వాత ఫేస్ ఫిక్స్ అయ్యింది, దీన్ని ఫేస్ ఆర్ బ్రూ ప్రెసెంటేషన్ అంటారు. తర్వాత బ్రీచ్ ప్రెసెంటేషన్ అంటే పొడాలిక్ ప్రెసెంటేషన్, అంటే బేబీ యొక్క బ్రీచ్ కనుక కింద ఉన్నట్లయితే లేకపోతే బటెక్స్ కనుక పెల్విస్లో ఫిక్స్ అయ్యి ఉంటే దాన్ని బ్రీచ్ ప్రెసెంటేషన్ అని చెప్పేసి అంటారు. సో ఈ రకంగా మనము ప్రెసెంటేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము, ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్ అబ్డామినల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మనం ఇన్స్పెక్షన్ అంటే ఏంటో చూసాము, పాల్పేషన్ అంటే ఏంటో చూసాము. దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫీటల్ auscultation. Auscultation is a method of periodically listening to the fetal heartbeat and to record of fetus heart by using stethoscope or fetoscope. సో ఇక్కడ ఇందాకే చెప్పాను, ఇన్స్పెక్షన్ అంటే చూసి తెలుసుకోవడం, పాల్పేషన్ తాకి తెలుసుకోవడం, ఆస్కల్టేషన్ వినటం ద్వారా తెలుసుకోవడం. సో మనం ఫీటోస్కోప్ని కానీ స్టెథోస్కోప్ని కానీ ఉపయోగించి బిడ్డ యొక్క హార్ట్ బీట్ వింటున్నాం అనమాట, ఓకే. అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామిన్ చేస్తున్నారో ఆవిడ ఫీటల్ హార్ట్ వినటానికి ఫీటోస్కోప్ కానీ స్టెథోస్కోప్ కానీ ఉపయోగిస్తుంది. దాన్ని బట్టి ఫీటస్ యొక్క హార్ట్ రేట్ ఏ విధంగా ఉంది, సో దాన్ని బట్టి మనము ఫీటస్ హెల్దీగా ఉందా లేదని అంచనా వేస్తాము. అప్రాక్సిమేట్గా ఫీటల్ హార్ట్ బీట్ 120 నుంచి 160 వరకు ఉంటుంది, ఓకేనా. అర్థమైందా? ఇది ఓవరాల్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ గురించి, ఓకే. సో మరలా ఇంకొకసారి నేను మొత్తం ఒక్కసారి చెప్తాను, వినండి. సో యాంటీనేటల్ కేర్ గురించి మనము ఇంట్రడక్షన్ అంతా చూసుకున్నాము, డెఫినేషన్ ఏంటి, తర్వాత వచ్చేసరికి గోల్స్ ఏమేమి లక్ష్యాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని విజిట్స్ మనం ఖచ్చితంగా చేయాలి మదర్కి, ఓకే. హిస్టరీలో డెఫినెట్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమేమి హిస్టరీ తీసుకోవాలి, దానిలో మెయిన్ హిస్టరీ టేకింగ్ అవసరం అవుతుందని చెప్పాను, ఫిజికల్ ఎగ్జామినేషన్ గురించి చెప్పాను, అబ్డామినల్ ఎగ్జామినేషన్. సో అబ్డామినల్ ఎగ్జామినేషన్లో ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకున్నాం, ఓకేనా. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతటితో మీకు ఈ యొక్క టాపిక్ ఫినిష్ అయింది, ఓకేనా. థ్యాంక్ యూ.